నాన్ స్టాప్ న్యూస్ నే కార్తీక్ కర్వ. మహేశ్వరి. సీఎం చంద్రబాబు నాయుడు దొంగ లెక్కలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీఎస్డీపీ అంచనా గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, ఈ గణాంకాలు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తయారు చేసినవని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. కాగ్ విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉంది. అప్పులు గణనీయంగా పెరిగాయి. అభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోతోంది. వినియోగం, పెట్టుబడులు పడిపోయాయి. రెవెన్యూ, ఫిస్కలలో లోటు ఆందోళనకరంగా పెరిగాయి. కూటమి నేతల అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుందని వైఎస్ జగన్ మండిపడ్డారు. కొంతకాలం అందరినీ మోసం చేయవచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు అని చంద్రబాబుకు హితవు పలికారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడి ఎందుకు అని నిలదీశారు. 2014-19లో టీడీపీ పాలనలో జీఎస్డీపీ వృద్ధి గొప్పదైతే ఇప్పుడు రాష్ట్రం జాతీయ జీడీపీలో వాటా 4.45% మాత్రమే ఎందుకు ఉంది? 2019-24లో 4.78%గా ఉన్న సంగతి ఏంటి అని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యక్తి ప్రతి ఆదాయ ర్యాంక్ ఒక్క స్థానం కూడా మెరుగుపడకపోగా దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అని వైఎస్ జగన్ ఎక్స్లో డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని, కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారాలు, 2019-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనుక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించాలని ఎక్స్లో వైఎస్ జగన్ ఓ పోస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, కాగ్ నివేదిక గణాంకాలకు చంద్రబాబు సర్కారు చెబుతున్న గణాంకాలు పూర్తి విరుద్ధంగా ఉంది. దీన్నే ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత ఒక పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా పరుగులు తీస్తున్నట్టు చేసినటువంటి వ్యాఖ్యలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కాకి లెక్కలు చెప్పొద్దంటూ ఆయన హితవు పలుకుతూ కొద్దిసేపు క్రితమే ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు కూడా చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధానంగా గతంలో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి జిఎస్టీపీ, అట్లాగే జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి దాని మధ్య ఉన్న తేడాన్ని చూపించడంతో పాటు అనేక కాగ్ నివేదికలను కూడా బయట పెట్టారు. తాజాగా కాగ్ నివేదికను చూస్తేనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టమవుతున్నట్టు కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. గడిచిన కొంతకాలంగా అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఏవి కూడా రావడం లేదు. దీంతో మరింత ఆందోళనకరంగా రాష్ట్ర పరిస్థితి మారిపోయినట్టు కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అందుకు తగినటువంటి కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టారు. అసలు వాస్తవానికి 2019-24లో జిఎస్టీపీ దాదాపు 4.78% అంటే అంతకుముందు చంద్రబాబు హయాంలో కేవలం 4.45% మాత్రమే ఎందుకు ఉందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. నిజానికి తలసరి ఆదాయం కూడా భారీగా తగ్గిపోతూ ఉంటే కానీ ఆదాయాలు మాత్రం భారీగా పెరుగుతున్నట్టు చంద్రబాబు అబద్ధాలు ఎట్లా చెప్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతకుముందు గడిచిన సంవత్సరాల కాలంగా దాదాపు 8,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచేశారు, కానీ ఇప్పటి వరకు ఒక్క పన్ను కూడా వేయలేదు రాష్ట్ర ప్రజలకు సంబంధించినట్టు కూడా చంద్రబాబు చేసినటువంటి అబద్ధాలతో సహా అనేక అంశాల గురించి కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తూ వాటి తాలూకు సమాధానాలు చెప్పాలంటూ కూడా చంద్రబాబుకి సవాల్ చేశారు. కార్తీక్, థ్యాంక్ యూ రవీంద్ర. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. 83 పేజీలతో రైజింగ్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. క్యూర్, ప్యూర్, రెడ్ జోన్లుగా తెలంగాణను విభజించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారు. 10 కీలక వ్యూహాలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను తయారు చేశారు. 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. విజన్ డాక్యుమెంట్లలో యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యం ఇచ్చారు రేవంత్. గేమ్ చేంజర్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు ఆయన. ఫ్యూచర్ సిటీ, మూసి పునర్జీవం,
బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, రీజనల్ రింగ్ రోడ్లు, రింగ్ రైళ్ల, బుల్లెట్ రైళ్లు, కారిడార్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై కూడా దృష్టి పెట్టనున్నారు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాము అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్ మ్యాప్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2047 ఒక దిక్సూచి అన్నారు భట్టి విక్రమార్క. విస్తృత సంప్రదింపులు, నిపుణుల అభిప్రాయ సేకరణ తర్వాతే ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను రూపొందించామని తెలిపారు ఆయన. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిది అని స్పష్టం చేశారు. సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తెలంగాణ is having all kinds of natural resources, human resources and talented technical human resources. The only one thing which is required is a simple goal and a commitment and a dream of achieving 2047 $3 economy, which the entire government of us under the leadership of Sri Revanth Reddy Garu and the entire cabinet is having the dream. We will definitely achieve it. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ అంటే పోరాటం, త్యాగమైతే రేవంత్ రెడ్డి అంటే ద్రోహం, వెన్నుపోటు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమ సమయంలో భావోద్వేగంతో పుట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు అన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్న కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు అని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్కు లేదు. ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. తొలి విడతలో మొత్తం 189 మండలాల్లోని 4235 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికల కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభమై అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.
దేశంలో విమానయాన రంగాన్ని ప్రైవేటుకు అప్పగించడం వల్లే సంక్షోభం తలెత్తింది అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే రాష్ట్రంలో పరిస్థితి కూడా ఇదే విధంగా మారుతుంది అన్నారు. ఢిల్లీకి ₹1,00,000 టికెట్ ఎలా పెట్టాల్సి వస్తుందో మెడికల్ సీటుకు ₹1,00,00,000 చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది అన్నారు. విద్యాశాఖకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన సమస్యను నేల మీద ఉండే సమస్యను పరిష్కరించలేని ఈ పెదమోగోడు గాలిలో తిరిగే విమానాల యొక్క సమస్యను పరిష్కరిస్తాడంట. ఇయే కదా గాలి మాటలంటే. తెలుగువారి మర్యాద, పరువు భారతదేశ వ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఆ మర్యాదను, ఆ పరువును మనం పోగొట్టుకున్నాం. రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్ గా ఏమాత్రమే గానీ ఆయనకు మర్యాద, సంస్కారము, నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం నడపకపోవడము, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు పరం చేయడం వలన ఆ ప్రైవేటు పరంలో కూడా ఒక సంస్థకే అప్పజెప్పడం వలన ఈ అసౌకర్యము. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ప్రశ్నించిన రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రశ్నించిన మీడియాను బాయ్కాట్ చేయడం టీడీపీకి పరిపాటిగా మారిందన్నారు. జాతీయ మీడియాలో మాట్లాడినట్లే జాతీయ మీడియాలో మాట్లాడి పరువు పోగొట్టుకున్నారని విమర్శించారు. ఏమైందంటే జాతీయ మీడియాలో మాట్లాడడం అలవాటు అయిపోయి అదే వాయిస్ ని జాతీయ మీడియాలో వినిపించారు. అసలు డల్లాస్ లో ఉంటాయి లోకేష్, ఇక్కడేదో వార్ రూమ్ ఉన్నట్టు, ఆ వార్ రూమ్ లో ఈయన కూర్చున్నట్టు. మన మోంతా తుఫాన్కి చేసిన స్టంట్ ఉంది కదా, తుఫాన్ని చంద్రబాబు నాయుడు చెయ్యడ్డు పెట్టి ఆపాడు, మోకాలడ్డు పెట్టి ఆపాడు, లేకపోతే క్రికెట్, ఉమెన్ క్రికెట్ ని కప్పుని లోకేష్ కొట్టించాడని జాతి లేపింది కదా సొంత మీడియా. అదే విధంగా అక్కడ కూడా ప్లే చేద్దాం అనుకున్నారు, అది ఎదురు తిరిగింది. ఆర్నాబ్ గోస్వామి అంటే ఒకటి తగులుతాడని ఊహించలేపారు పాపం. ఏపీ న్యూస్ స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. ఇప్పటి వరకు దీని బారిన పడి 9 మంది మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1566 కేసులు నమోదయ్యాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే కొత్తగా 746 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మరణాలన్నీ స్క్రబ్ టైఫస్ వల్లే జరిగినట్లు నిర్ధారణ కాలేదు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాలో 417, కాకినాడలో 160, విశాఖలో 126, కడపలో 105 అత్యధిక కేసులు నమోదు కాగా పల్నాడు, కర్నూలు, బాపట్ల, నెల్లూరు జిల్లాలపైన ప్రభావం చూపిస్తోంది. స్క్రబ్ టైఫస్ను త్వరగా గుర్తించడానికి పరీక్షలు పెంచాలని, లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడడం, జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి అని సూచిస్తున్నారు. తిరుపతి టు షిరిడి ట్రైన్ను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి నుంచి షిరిడి రైలుతో ప్రయాణికులకు మరింత సౌకర్యం ఏర్పడుతుందన్నారు ఎంపీ గురుమూర్తి. షిరిడీకి అదనపు రైలు నడపాలని అనేక సందర్భాల్లో రైల్వే మంత్రిని కలిశామని, తమ విజ్ఞప్తితో కేంద్రం తిరుపతి టు షిరిడీకి మరో రైలు నడపడం సంతోషకరమని అన్నారు ఎంపీలు గురుమూర్తి, మేడా రఘునాథ్ రెడ్డి. తిరుపతి షిరిడి ఇప్పటికే ప్రతి మంగళవారం ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. దానికి తాకిడి మరీ ఎక్కువైపోవడం, ప్రయాణికుల రద్దీ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల అదనపు ట్రైన్, ఇంకొక ట్రైను కావాలని గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారిని కోరడం జరిగింది. అలాగే సోమన్న గారు ఎంఓఎస్ మినిస్టర్ గారిని కోరడం జరిగింది. సో వాళ్ళు పెద్ద మనసుతో ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే లాంచ్ చేయడం జరిగింది కూడా. ఈ ట్రైన్ తిరుపతి నుంచి షిరిడీకి వేసిన ట్రైన్కు ధన్యవాదాలు. బాలాజీ డివిజన్ గురించి అడగడం జరిగింది. గత 2 సార్లు పార్లమెంట్లో కూడా, రైల్వే మీటింగ్స్లో పార్లమెంట్లోనే అడగడం, రాజ్యసభలో కూడా అడగడం జరిగింది, లోక్సభలో అడగడం జరిగింది. మొన్న 3 days బ్యాక్ కూడా ప్రత్యేకంగా నేను, గురుమూర్తి గారు ఇద్దరము వెళ్ళి ఐశ్వర్య వైష్ణవ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలుగు ప్రజలకు, కన్నడ ప్రజలకు, మహారాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇది చాలా సౌకర్యంగా ఉంటుందండి.
గుంటూరు జిల్లా మంగళగిరి ఆటో నగర్లో ఏపీఐఏసీ దగ్గర దళిత పారిశ్రామికవేత్తల నిరసన 6వ రోజుకు చేరింది. వారి నిరసనకు జై భీమ్ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ మద్దతు తెలిపారు. అవినీతి పరులంతా ఏపీఐఏసీ కార్యాలయంలోనే ఉన్నారు అని మండిపడ్డారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వారికి పెండింగ్ నిధులు విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్పై ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట రాజశేఖర్ ఫైర్ అయ్యారు. తుఫాన్లు, వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన నాయకులు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పండించిన ధాన్యంతో రైతులు నిరసన చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అండర్-14 ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో కనిపించిన దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. వందలాది మంది యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకోవాలి అని, ఎంపిక కమిటీ దృష్టిలో పడాలి అని ఉదయం నుంచే జింఖానా మైదానానికి చేరుకున్నారు. అభ్యర్థుల కోసం కనీసం నీడ కోసం టెంట్లు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ జింఖానా గ్రౌండ్లో కనీసం షెల్టర్ కూడా లేకపోవడంతో ఆ యువకులు ఎండలో నిలబడి తమ వంతు కోసం పడిగాపులు పడవలసి వచ్చింది. విశాఖ కేజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్మల్ డెలివరీ చేసే క్రమంలో పసికందు మృతి చెందింది. తల్లిని చిత్రహింసలకు గురిచేసిన వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ చేసే క్రమంలో బలవంతంగా నొక్కడంతో పసికందు మృతి చెందిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నారు. డాక్టర్ల తప్పిదంపై సీఎం, డిప్యూటీ సీఎంకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయినా కూటమి సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. నార్మల్ డెలివరీ వాటికి తీసుకువెళ్ళారు. అక్కడ హెడ్ రాలేదు, ఇంకా బయటికి హెడ్ రాకుండా పుష్ చేయకూడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయినా పుషింగ్ ఇచ్చి నాకు హెడ్ లాగడానికి నాన్ స్టాప్ హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తూనే అలా చాలా ఇబ్బంది పెట్టారు. నా బెడ్ పైకి ఎక్కి నా హెడ్ మధ్యలో కూర్చొని మరి చాలా గట్టిగా పుష్ చేసింది. అప్పటి వరకు నాకు బేబీ హార్ట్ కదలికలన్నీ తెలిసాయి. అప్పటి నుంచి ఆవిడ అలా పుష్ నాన్ స్టాప్గా 15 మినిట్స్ అలా నా పైన కూర్చొని గట్టిగా అడవడంతో బేబీ హార్ట్ బీట్ ఆగిపోయి ఉంటుంది అప్పుడే. జాతీయ వార్తలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు 250కి పైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే 56 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. సంక్షోభం నేపథ్యంలో ఇండిగోపై కొరడా ఝులిపించింది డీజీసీఏ. శీతాకాల షెడ్యూల్లో 5% ఇండిగో సర్వీసుల్లో కోత విధించింది ఏవియేషన్ రెగ్యులేటరీ. సమర్థవంతంగా సర్వీసులు అందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. కఠిన చర్యలు చేపడుతోందని తెలిపారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎంత పెద్ద ఎయిర్లైన్ సంస్థ అయినా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యమే ముఖ్యమని తెలిపారు. ఇండిగో సంక్షోభంపై లోక్సభలో ప్రకటన చేశారు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు ప్రకటనపై లోక్సభలో విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆయన వివరణలో క్లారిటీ లేదు అంటూ నినాదాలు చేశాయి. కేంద్రం, పౌర విమానయాన శాఖకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్స్, చట్టాలు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని స్పష్టం చేశారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలని, ప్రజలను వేధించడానికి కాదని గట్టిగా చెప్పారు. ఎన్డీఏ సమావేశంలో ఇండిగో సంక్షోభంపై మోదీ మాట్లాడారు. ఎఫ్డీటీఎల్ నిబంధనల అమల్లో విఫలమైన పౌర విమానయాన శాఖపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది అన్నారు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి. ఏపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు అని తెలిపారు. లోక్సభలో ఎస్ఐఆర్పై జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. దేశంలో పేపర్ బ్యాలెట్లో ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. Counting, the battery charge of the EVM was 99%. On the day of the polling, the battery charge was 60%. How did this charge mean? How did the charge go up? We raised a complaint. There was no response. We asked for the CCTV footage of the strong room. It was not provided. We asked for the VVPATs. They said it have been burnt and destroyed. Sir, such is the thing. There was no response at all. And
When we asked for verifying these particular EVMs, they said this particular EVMs will not be given for verification. Another set of EVMs were provided for verification. So such is the bad response we got from the officers, and there was no point in raising the complaint also. And mock polling was conducted on some other EVMs, not on the EVMs which we complained, sir. ఎస్ఐఆర్పై చర్చలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావించడంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. స్పీకర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్డీఏ సభ్యులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ మందలించారు. చైర్ను బెదిరించడం ఆమోదయోగ్యం కాదంటూ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగించిన రాహుల్ ఓట్చోరీ, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రాన్ని నిలదీశారు. మోదీ సర్కార్పై ఘాటు విమర్శలు గుప్పించారు. భారత ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి. వందే మాతరంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఎన్నికలు అత్యంత ఖరీదుగా మారిపోయాయని అన్నారు. Sir, my only concern is the increasing expenditure in elections that is happening. This is driving common people out. Sir, I come from a state, Andhra Pradesh, and my neighboring state, Telangana, where elections along with Tamil Nadu and Karnataka have possibly become one of the costliest elections in the world, where one by-election cost was equal to the election expenditure of UK's general elections that were conducted. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. భారత పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చారన్న ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు విచారించింది. సోనియాకు నోటీసులు జారీ చేసింది. 1980లో ఓటర్ల జాబితాలో నకిలీ పత్రాలను సృష్టించి సోనియా గాంధీ పేరును ఓటర్ జాబితాలో చేర్చి ఉంటారని పిటిషనర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె పేరును తొలగించి మళ్ళీ 1983లో తిరిగి చేర్చారన్నారు. ఈ రెండూ కూడా సోనియాకు పౌరసత్వం రాకముందే జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను సమర్పించారు. వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు వివరణ ఇవ్వాలని సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ నైనిటాల్ సిటీలోని ఓ ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంటిపై అంతస్తు నుంచి మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ మంటలతో సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బిజినెస్ న్యూస్. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 436.41 పాయింట్లు కోల్పోయి 84,666.28 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 120.90 పాయింట్లు తగ్గి 25,834.39 వద్ద ముగిసింది. ఐటీ, ఆటో, ఫార్మా రంగాల్లో షేర్లలో 1% వరకు నష్టాలు నమోదయ్యాయి. అయితే కొన్ని షేర్లు లాభాల్లో ముగిసి సూచీలకు కొంత మద్దతిచ్చాయి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹300 తగ్గి 1,19,250 రూపాయల స్థాయికి దిగి వచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా నేడు అదే మొత్తంలో తగ్గింది. 330 మేర క్షీణించింది. దీంతో 24 క్యారెట్ల పసిడి రేటు 1,30,090 రూపాయలకు పడిపోయింది. స్పోర్ట్స్ న్యూస్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో అర్ధ శతకం బాదాడు. 28 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. తిలక్ వర్మ 26 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 23 రన్స్ చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, లుతో సిప్లమా 2, ఇక ఫెరారీ 1 వికెట్ చొప్పున తీశారు. సౌత్ ఆఫ్రికా విజయ లక్ష్యం 176 పరుగులు. ప్రస్తుతం భారత బౌలర్లు రాణిస్తున్నారు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.